అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత రంజిత్ వ్లాగ్స్. ఈ రోజు మేమైతే వరంగల్ ఫోర్ట్ కి వెళ్తున్నాము. మేము యూకే వచ్చినప్పటి నుండి నాకు వెళ్ళాలనిపించే బెస్ట్ ప్లేస్ అది. వరంగల్ లో ది బెస్ట్ ప్లేస్ అనొచ్చు. మేము వరంగల్ కి వెళ్లే దారిలో ఈ టెంపుల్ ఉంటది. దీన్ని కోటగండి అని అంటారు. ఇదైతే చాలా పవర్ఫుల్ టెంపుల్ అని నమ్ముతాము మేము. దీని పక్కనే సాయిబాబా టెంపుల్ కూడా ఉంటది. చాలా బాగుంటది సాయిబాబా టెంపుల్ కూడా. మేమైతే స్టార్ట్ అయిపోయాము. నేను, రంజిత్, మా చెల్లె, మా తమ్ముడు మేము కలిసి వెళ్తున్నాము. ఈ రోజు మేమైతే వరంగల్ ఫోర్ట్ కి వచ్చాము. మీరు కూడా చూడండి, మేమైతే ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడండి, నార్త్ గేట్ ఫోర్ట్ వరంగల్ అని ఉంది. ఇక్కడ ఇంతకు ముందు అయితే గేట్ ఉండేది, ప్రస్తుతం అయితే లేదు. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే కట్టడం కాకతీయులు ఎంత బాగా కట్టారు చూడండి. ప్రస్తుత కాలంలో అయితే మనం సిమెంట్, ఐరన్ ఏం లేకుండా అసలు యూస్ చేసి ఇలా కట్టడం ఇంపాసిబుల్. ఇది 12th సెంచరీలో కట్టారు. ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా ఎంత బాగుందో. ఇదైతే 12th సెంచరీలో కట్టారు. రాజా రుద్రదేవుడు దీన్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత రాణి రుద్రమదేవి, గణపతి దేవుడు, చివరగా ప్రతాపరుద్రుడు ఈ కోటను మరింత మంచిగా చేశారు. ఇక్కడ ప్రతి రాయి, ప్రతి విగ్రహం, ప్రతి గోడ కూడా మనకు ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది. అసలు ఎంత అద్భుతం ఇది, ఎంత అద్భుతమైన కట్టడం అని అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఈ కాలంలో ఇలాంటి కట్టడాలు ఇంపాసిబుల్. అసలు సిమెంట్ లేకుండా ఏం లేకుండా ఓన్లీ రాయితోనే ఇలా చెక్కడం, ఆ శిల్పాలు అద్భుతం. అసలు ఈ కోట కేవలం శిల్పాలు మాత్రమే కాదు, యుద్ధాల చరిత్రని కూడా మనకు తెలియజేస్తున్నట్టు అనిపిస్తుంది. ఢిల్లీ సుల్తాన్లు చేసిన దాడులు, ప్రతాపరుద్రుడు ప్రతిఘటన, ప్రజల ధైర్యం ఇవన్నీ కూడా ఈ నేలలో దాగి ఉన్నాయి. ప్రతి గోడ, ప్రతి ఆవేశం గతంలో పోరాటాలను గుర్తు చేసేలా ఉంటుంది. కాకతీయులను మనకు మళ్ళీ గుర్తు చేసేలా అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి కూడా అలాగే అనిపిస్తుంది. ఈ నేల, ఈ మట్టి, అసలు ఇక్కడ గాలి, ఈ కోటలో స్టెప్స్ కూడా ఎంత బాగున్నాయంటే పైన వెళ్ళాక మొత్తం మనకు కనిపిస్తుంది. చుట్టూ ఉన్న పొలాలు, ఆ గ్రీనిష్ వెదర్ అసలు ఎంత బాగుందో. ఇక్కడ ఎంత విశాలంగా అనిపిస్తుందో చూడండి. ఆ పొలాలు అసలు ఇంత చక్కగా ఎలా కట్టారో నాకు ఇప్పటి వరకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. పైన నిల్చొని చూస్తుంటే మొత్తం మన చుట్టూ ఒక ప్రపంచం ఉన్నట్టే కనిపిస్తుంది. ఆ గ్రీనిష్ వెదర్, అక్కడున్న గాలి, అక్కడ పొలాలు నాకైతే ఎంత బాగా నచ్చిందో. మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలనిపిస్తుంది ఈ ప్లేస్ ని. అంత బాగుంది. నాకైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు వరంగల్లో. మా తమ్ముడు ఏవో జోకులు చెప్తున్నాడు, అసలు ఇక్కడ ఎలా కట్టారు ఏంటి అని. కాలం ఎంత మారిపోయినా కూడా ఇవి ఇలాగే చెక్కు చెదరకుండా ఉంటాయి. ఇక్కడ ఉన్న గోడలు మాత్రం ఇంకా మాట్లాడుతూనే ఉన్నట్టు అనిపిస్తది. కాకతీయుల అద్భుతం ఇది. వరంగల్ ఫోర్ట్ కి ఫస్ట్ వచ్చే వాళ్ళైతే రాతితో చెక్కిన భారీ తోరణాలు చూస్తారు. వీటిని కీర్తి తోరణాలు అని అంటారు. 4 దిక్కులా నిలబెట్టిన ఈ తలుపులు కోటకి మంచి అట్రాక్షన్ అని చెప్పొచ్చు మనం. ఇవి ఒక్కో తలుపు 30 అడుగులకు పైగా ఎత్తు చెక్కిన శిల్పాల అలంకరణ లాగా ఉంటుంది. ఈ పక్కనే 1000 స్తంభాల గుడి కూడా ఉంటది. అది కూడా చాలా చాలా బాగుంటది. ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా అవుతాయి. కాకతీయులు ఎంత ముందుగా ఆలోచించు కట్టారో అన్నట్టు అనిపిస్తది వీటిని చూస్తుంటే. ఇప్పుడు వరంగల్ ఫోర్ట్ మనకి ప్రశాంతంగా కనిపిస్తది, కానీ ఎంతో బాధ, యుద్ధాలు చేసిన ఈ నేల ఇప్పుడు మనం నడిచినప్పుడు మనల్ని బ్లెస్ చేసినట్టుగా అనిపిస్తది. ఇదైతే ఈ ప్లేస్. ఈ పక్కనే కుసుబ్ మహల్ కూడా ఉంది. దీన్నే కుసుబ్ మహల్ అని అంటారు. ఇది ఒకప్పుడు ఓపెన్ లో లేకుండే. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి విజిట్ చేయొచ్చు ఇందులోకి. ఒకప్పుడు అయితే ఇది క్లోజ్ చేసి ఉంది. సమ్ రీజన్స్ వల్ల క్లోజ్ చేశారంట దీన్ని.
మేమిప్పుడు ఫోర్ట్ లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాము. ఇక్కడ టికెట్ కూడా ఉంది. టికెట్ తీసుకొని వెళ్ళాలి. పర్ మెంబర్ కి 25 రూపీస్. మేము 4 మెంబర్స్ వచ్చాము. సో ఇక్కడ టికెట్ ఇచ్చాక స్కానర్ కూడా ఇస్తున్నారు వాళ్ళు, స్లిప్ స్కానర్ లాగా. నేను ఇంతకు ముందు కూడా వచ్చాను, అప్పుడు ఇక్కడ లేకుండే టికెట్ కలెక్ట్ చేసుకోవడం. ఈ పక్కనే వేరే ప్లేస్ ఉంటది, అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోవాల్సి ఉండే ఒకప్పుడైతే. ఇప్పుడైతే ఇక్కడ లోపలనే ఇస్తున్నారు టికెట్ తీసుకొని మేమైతే లోపలికి వెళ్తున్నాము. నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. చూడండి, ఇలా పాసెస్ లాగా ఇస్తారు వాళ్ళు. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. వరంగల్ ఫోర్ట్ కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదు, ఇది మన గర్వం అని అనిపిస్తది. ఇది మనలో గర్వాన్ని పెంచుతుంది అని అనిపిస్తది. ఈ కోట చూస్తే నాకు ఒక చిన్న బాధ కూడా అనిపిస్తది. ఎంత వైభవం ఉండి ఎంత నష్టం చూసిందో కదా. ఈ ప్లేస్ ని ఎప్పుడు వెళ్ళినా కూడా ఫస్ట్ టైం వెళ్ళినట్టే అనిపిస్తది. కానీ లాస్ట్ కు ఒక ఫీల్ కూడా వస్తుంది. ఇది నా తెలంగాణ, ఇది నా చరిత్ర అనిపిస్తుంది. మన పూర్వీకుల కలలు, వారి చెమట, వారి జీవితం ఈ రాతిలో మాత్రం శాశ్వతం అయిన చోట ఇది మన వరంగల్ ఫోర్ట్. కాలం ఎంత మారినా కూడా, జనరేషన్స్ ఎంత మారినా కూడా ఈ గోడలు మాత్రం ఇంకా ఇలాగే ఉంటాయి. గోడలను చూసినప్పుడల్లా మనతోని ఏదో చెప్తున్నట్టు, మాట్లాడుతున్నట్టే అనిపిస్తది. రాజుల వైభవం, శిల్పకళ, యుద్ధాలు, చరిత్ర లోతులు అన్నీ కలిసిన అద్భుతమైన ప్లేస్ అని చెప్పొచ్చు మన వరంగల్ ఫోర్ట్ ని. ఈ కోటను చూస్తే మన పూర్వీకుల ప్రతిభ కనిపిస్తుంది, వాళ్ళ గుర్తులు కనిపిస్తాయి. కాబట్టి వరంగల్ కి వస్తే ఈ కోటను తప్పక చూడాల్సిందే. చరిత్ర, కళ ఈ రెండు ఒకే చోట కలుసుకుంటే ఎలా ఉంటుందో అదే మన వరంగల్ ఫోర్ట్. ఈ రోకలి చూడండి ఎంత బాగుందో ఇప్పటికీ కూడా. అసలు ఇవి ఇంతలా ఇలా చిన్న చిన్న బొమ్మలు కూడా ఒకే రాయి పైన చెక్కడం అసలు ఎంత బాగుంది ఇది. ఈ కాలంలో అయితే మనం ఎక్కడ చూడలేము ఇలాంటి బొమ్మలు. ఇక్కడ రాతి కళ ఒక ప్రత్యేక అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ప్రతి రాయి, ప్రతి విగ్రహం, ప్రతి గోడ ఒక కోట గతాన్ని మనకు చెప్పడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. మా తమ్ముడైతే వచ్చినప్పటి నుండి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నాడు. ఏదైనా కదులుతుందేమో, దేన్నైనా కదిలించి ట్రై చేద్దామని. కానీ వాడు ఎంత ట్రై చేసినా ఏం వర్కౌట్ అవ్వదని వాడికి తెలియదు. వాడు చాలా ట్రై చేస్తున్నాడు. ఇక్కడ గణపతి విగ్రహం ఉంది, ఎంత బాగా చెక్కారో చూడండి. ఎన్ని సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా ఉంటాయి. ఈ రాతిని కేవలం ఆయుధంగా కాదు, కళగా మార్చిన ప్రజలే మన కాకతీయులు. కాకతీయుల ప్రత్యేకతని ఎంత చెప్పినా కూడా తక్కువే అనిపిస్తుంది నాకు. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఒకటే రాయి మీద చెక్కడం. అసలు ఇలా చెక్కడం ఇప్పటి కాలంలో అయితే ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు మనము. మా తమ్ముడు చూడండి ఇంకా అలాగే ట్రై చేస్తూనే ఉన్నాడు. వాడు అసలు ఏం చేస్తున్నాడో వాడికే తెలీదు. మాకు డే అంతా ఇక్కడే అయిపోయింది. చాలా సేపు అయింది. అసలు టైం చూస్తే ఈవినింగ్ అయిపోయింది. మేమైతే మార్నింగ్ నుండి ఈ కోటలోనే ఉన్నాము. లాస్ట్ కైతే ఇదే కోట, ఇది లాస్ట్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుండి బయటికి వెళ్ళడమే వే ఉంటది. చూడండి మీకు కనిపిస్తుందా, ఇది లాస్ట్ గేట్ అని చెప్పొచ్చు. ఈ రోజు ఇంతే వీడియో. ఈ రోజు నేనైతే చాలా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నాకు అనిపించింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా ఇలాంటి వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. ఇంకా నేను వీడియోస్ ఇలాంటివి తీస్తూనే ఉంటాను. లాస్ట్ కి అయితే మేము ఫుడ్ తిని ఇంటికి వచ్చేసాము. ఫుల్ ఆకలేస్తుండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.